బ్రేకింగ్ చూస్తున్నాం. నటుడు మోహన్ లాల్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. 2023 సంవత్సరానికి గాను మోహన్ లాల్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చారు. మలయాళ, తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో మోహన్ లాల్ నటించారు. ఈ నెల 23న 71వ జాతీయ సినిమా అవార్డుల నాడున ప్రధానోత్సవం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ ఫలీలో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కి కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రకటించింది. అయితే ఈ అవార్డుకు సంబంధించి ఆయన సినిమా ఇండస్ట్రీలో చేసినటువంటి సేవలకు గాను ఇది వచ్చింది. ఆయన ఓన్లీ మలయాళంలోనే సూపర్ స్టార్ కాకుండా తెలుగు, హిందీ, కన్నడ భాషలు, సౌత్ లాంగ్వేజ్ అన్నింటిలో చేయడం జరిగింది. పాన్ ఇండియా స్థాయిలో కూడా ఆయనకు మంచి పేరున్నటువంటి వ్యక్తి మోహన్ లాల్. ఆయన సినిమాలన్నీ కూడాను అన్ని భాషల్లో కూడా డబ్బింగ్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే హిందీలో కూడా చాలా అంటే ఒక విలక్షణ పాత్రలకు ఆయన పెట్టింది పేరు చేశారు. ఆయన చేసేవన్నీ కూడా ఎంతో న్యాచురల్ గా చేస్తాడు. ఇండస్ట్రీకి ఇన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నందుకు గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ 71వ జాతీయ అవార్డ్స్ మనం 2023 సంవత్సరానికి ఇంతవరకే విజేతలను ప్రకటించిన అందరం తెలిసిందే. అయితే ఇచ్చే రోజే ఇతనికి కూడా మోహన్ లాల్ కూడా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ప్రదానం చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక అధికారిక ప్రకటన కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. దీనికి సంబంధించి 23వ తారీఖు పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సౌత్ ఇండస్ట్రీకి అలాగే పాన్ ఇండియా స్థాయిలో ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి రావుతారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతుంది. దీనికి అవార్డు ఇవ్వడం పట్ల మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఆయనకి ఎందుకంటే మోహన్ లాల్ కి ఒక తెలుగే కాకుండా మలయాళంలో కాకుండా తెలుగు, హిందీ, కన్నడ అంటే అందరితోటి మమేకం అవుతాడు. ఇప్పట్లో దాదాపు 50 years నుంచి ఆయన చేసినటువంటి ఇండస్ట్రీకి చేసిన సేవలకు కావచ్చు, ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు అన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ అవార్డు ఇవ్వడం పట్ల ఫ్యాన్స్ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోహన్ లాల్ కి చాలా లేట్ అయింది, పైన చివరికి ఈ అవార్డు రావడం పట్ల అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. సోషల్ మీడియా వేదిక కూడా అందరూ ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఇండస్ట్రీ స్టార్స్, హీరోలు అందరూ కూడా ఆయనకి ట్వీట్ చేయడం, ఫోన్ చేయడం చూస్తున్నాం. ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదిక కూడా కంగ్రాట్స్ చెప్తూ తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం వరుణ్. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.